ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనము చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడి లేఖన భాగమును ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనం ఇది దేవుని వాక్యం వినేటువంటి సమయంలో ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. గత దినాల్లో మీరు మమ్మల్ని నడిపించారు. గత 9 నెలలు మీరు మమ్మల్ని నడిపించారు. ఈ 10వ నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి 10వ నెలలో కూడా ప్రభువా కొన్ని దినాలు నడిపించి 11వ నెల, 12వ నెల, కొత్త సంవత్సరం, ఇలాగా వారాలు, రోజులు, మాసాలు, సంవత్సరాల గుండా మీరు మమ్మల్ని తీసుకుని వెళ్తున్న విధానం కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలోనైనా మీ వాక్యం వినడానికి సిద్ధపడిన మీ ప్రజల కొరకై మీకు వందనాలు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు ప్రభువా యాకోబుకు నీ వాక్యమును తెలియజేశావు. ఏ జనముకి లాగు చేయలేదని మీ వాక్యంలో రాయబడింది. అలాగైతే నాయన, మీరు మాకు తెలియజేస్తున్న వాక్యముల కొరకై, వాక్య సత్యముల కొరకై, వాక్యములో దాగి ఉన్న దాచి ఉంచినటువంటి విషయాల కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో, బలహీనతలతో ఉన్నట్లయితే వారిని ప్రత్యేకంగా దర్శించమని అడుగుకుంటున్నాం. వారి కొరకు మేము ప్రార్థిస్తుండగా ప్రభువా, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మీరు చెప్పినట్టు వాగ్దానాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం. యెహోవా రాఫా, నిన్ను స్తుతిస్తున్నాం. స్వస్థపరచండి, మీ కార్యము జరిగించమని అడుగుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి సమయం. యథావిధిగా నేను గుర్తు చేస్తున్నట్లుగా మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. సామూహికంగా అనగా కార్పొరల్గా అనగా మీ సంఘముతోనో లేకపోతే సహవాసంతోనో 10 మందితోనో 20 మందితోనో కలిసి మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్య ధ్యానాలు చేస్తున్నారు, ఆన్లైన్లో బైబిల్ రీడింగ్లు ఇటువంటివి చేస్తున్నారు, మంచివే. కానీ అదే సమయంలో పర్సనల్ ప్రేయర్ లైఫ్ అనేది, పర్సనల్ మెడిటేషన్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కువ సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రజలు ఇన్వాల్వ్ అవుతున్నారు, కానీ వ్యక్తిగతమైన సంబంధంలో దేవునితో ఉండలేకపోవడం విచారకరం. కాబట్టి పర్సనల్ మెడిటేషన్ అండ్ ప్రేయర్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని కోరుతున్నాను. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ప్రభు కృపను బట్టి గత 7 ఎపిసోడ్లో యోహాను సువార్త 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ఆలోచించాం. ఈ దినం కూడా మనము యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించబోతున్నాం. ఏం విషయాలు అంటే వాక్య విషయాలు, లేకపోతే వాక్యం యొక్క విషయాలు, లేకపోతే వాక్య సంబంధమైన విషయాలు. ద థింగ్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆర్ ద థింగ్స్ రిలేటెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆర్ థింగ్స్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సరే, దేవునికి స్తోత్రం. వాక్య విషయాలు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నేను చదువుతున్నాను. ఇన్ ద బిగినింగ్ ద లివింగ్ ఎక్స్ప్రెషన్ వాజ్ ఆల్రెడీ దేర్, అండ్ ద లివింగ్ ఎక్స్ప్రెషన్ వాజ్ విత్ గాడ్, ఎట్ ఫుల్లీ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ది ప్యాషన్ ట్రాన్స్లేషన్లోంచి, బ్రియాన్ సిమ్మన్స్ గారి ట్రాన్స్లేషన్లోంచి నేను చదివాను. సహోదరులు డేవిడ్ రాజు గారు తెలంగాణ పెద్దపల్లి నుంచి వారు అడిగారు, మీరు వాడేటువంటి ట్రాన్స్లేషన్స్ అవి ఏంటో ప్రస్తావించమని చెప్పారు. ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ బై బ్రియాన్ సిమ్మన్స్ గారు. నా దగ్గర ఉన్నది న్యూ టెస్టిమెంట్ అండ్ ప్రోవర్బ్స్, సామ్స్ అండ్ సాంగ్ ఆఫ్ సాల్మన్ ఉంది. అంతేకాకుండా ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి ఈ ఆధునిక కొత్త నిబంధన మీకు అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో మీరు agrainofwheat.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఓ ఫామ్ ఫిల్ చేసినట్లయితే, రిక్వెస్ట్ ఏ బుక్ అనేటువంటి ఆప్షన్కి వెళ్ళి క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసినట్లయితే, మీ డీటెయిల్స్ అన్ని పంపించినట్లయితే వారు 2 months లోపు మీకు ఈ ఉచితంగా ఈ న్యూ టెస్టిమెంట్ పంపిస్తారు. చాలా బాగుంటుంది. ది ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి మోడర్న్ ట్రాన్స్లేషన్. నేను ఇప్పటికే కొన్ని కాపీస్ తెప్పించుకున్నాను. అనగా ప్రతి నెల ఒక్కొక్క కాపీ మాత్రమే వాళ్ళు పంపిస్తారు.
మీరు అప్లై చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. రైట్, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఈ వచనం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మొదటి రౌండ్లో అనగా పోయిన సంవత్సరం 2020వ సంవత్సరం జనవరి నెలలో కూడా మనం దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. మరలా ఈ వాక్య భాగాలు మనం ధ్యానిస్తున్నాం. ఒకసారి ఏం ధ్యానించుకున్నామా అని వెనకాల మనం ధ్యానించుకున్న విషయాల గురించి మనం ఆలోచించడం లేదు. ఒకవేళ వీటికి ఏమైనా సిమిలారిటీస్ ఉండొచ్చు, లేకపోతే సారూప్యతలు ఉంటే ఉండొచ్చు. కానీ దేవుడు మరిన్ని ఎక్కువైన థాట్స్ మనకిస్తున్నాడు, అది ఇవ్వబోతున్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. వాక్యానికి సంబంధించిన విషయాలు, ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలు ప్రాముఖ్యమైనవి. ఒక వ్యక్తి కనిపించాడు లేకపోతే కలుసుకున్నాడు, ఆ వ్యక్తిని గురించిన విషయాలు రాబట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎవరతను, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, వాళ్ళది ఏ ఊరు, ఏం వ్యాపారం చేస్తాడు, లేకపోతే ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటాం. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం అంటే శబ్దం, ధ్వని. ఈ లోగోస్ అని చెప్పబడినటువంటి వాక్యాన్ని గురించి గత ఎపిసోడ్లో ఎక్కువగా మాట్లాడుకున్నాం. హిందీ బైబిల్లో కూడా రాయబడింది, ఆదిమే శబ్దత, శబ్దం ఉంది అనగా నిశ్శబ్దము ఉన్నటువంటి సందర్భంలో నిశ్శబ్దములో కూడా ఉనికి కలిగినటువంటి ఒక శబ్దం ఉంది. అది మానవుని శబ్దం కాదు, అది దేవుని యొక్క శబ్దం. అనగా శూన్యములో కూడా సృష్టి ఉంది, దాగి ఉంది. నిశ్శబ్దములో కూడా శబ్దం ఉంది. ఒక డిసప్పాయింట్మెంట్లో కూడా ఒక అపాయింట్మెంట్ ఉంది. ఒక హోప్నెస్లోంచి హోప్ ఉంది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదియందు వాక్యం ఉండెను. దీని యొక్క వివరణలోకి మనం ఎక్కువ వివరణలోకి వెళ్ళడం లేదు. ఏంటి దీని అర్థం ఏంటి, యోహాను గారు ఏం చెప్పదలుచుకున్నారు? మిగతా సువార్తల కన్నా భిన్నమైన ప్రజెంటేషన్ ఆయన చేస్తున్నాడు. మొదటి అధ్యాయపు లేదా మొదటి 18 వచనాల్ని లోగోస్ హిమ్ అంటారని, అనగా లోగోస్ పాట అని, లోగోస్ కీర్తన అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ 18 వచనాలు ఒక పాటలాగా ఉన్నాయో లేదో ఏదేమైనప్పటికీ కూడా ఇంచుమించు ఒక మంచి ఇంట్రడక్షన్ లాంటిది అది యోహాను సువార్త మొత్తానికి. మిగతా ముందున్నటువంటి 20 అధ్యాయాలకి ఒక మంచి ఉపోద్ఘాతం లాంటి అధ్యాయం మనం దీని గురించి ఆలోచిస్తున్నాం. కాస్త ఫిలాసఫికల్గా లేకపోతే వేదాంత పరంగా, తత్వపరంగా కొన్ని భావనలు మాటలు ఉండొచ్చు. ఏంది అది ఒక కన్ఫ్యూజన్గా కూడా ఉండొచ్చు. అది ఏదో వాక్యము దేవుని ఎద్దును, వాక్యము దేవుడే, ఏంది ఇదంతా, వాక్యం ఏంటి, దేవుడేంటి, దేవుడే ఉండడం ఏంటి, దేవుడు వాక్యంలాగా ఉండడం ఏంటి అని రకరకాల ప్రశ్నలు మన మనసులో వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యం ఎప్పుడు స్పష్టంగా ఉంటుంది. దాన్ని అపార్థం చేసుకుంటున్నారు కొంతమంది. అంతవరకే వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, వాళ్ళ డినామినేషనల్ జ్ఞానాన్ని ఉపయోగించి, వాళ్ళ థియోలాజికల్ జ్ఞానాన్ని ఉపయోగించి అపార్థం చేసుకుంటున్నారు. అంతవరకే. దేవుని వాక్యం మనకు అపార్థాలను కలుగు చేయడం కాదు, కానీ దేవుని వాక్యం మనకు అవగాహన కలుగు చేయడానికి ఇవ్వబడింది. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ నాట్ ఫర్ కన్ఫ్యూజన్ బట్ ఫర్ క్లారిటీ. స్పష్టత కోసమే స్వర్గము నుంచి దేవుని వాక్యము దిగి వచ్చింది. స్వర్గము నుంచి వాక్యము మనకు అనుగ్రహించబడింది అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నాం. మళ్ళీ వాక్యం ఇచ్చి, మళ్ళీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి 66 పుస్తకాలు ఇచ్చి, బైబిల్ ఇచ్చి దేవుడు మనల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. మనలో ఉన్న కన్ఫ్యూజన్స్ తీసివేయాలంటే దేవుని వాక్యం మనకు కావాలి. లోకము కన్ఫ్యూజన్ ఇస్తుంది, సాతానుడు కన్ఫ్యూజన్ ఇస్తాడు, కానీ దేవుడు, దేవుని వాక్యము క్లారిటీ ఇస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అల్లరికి కర్త కాడు అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో రాయబడింది. అల్లరికి కర్త కాడంటే హీఈస్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్. అయోమయానికి కర్త కాదు, అయోమయానికి జనకుడు కాదు, ఒక డైలమాకి ఆయన ఆథర్ కాదు. డైలమా ఆయనలో నుంచి డెరైవ్ కాలేదు. డైలమాకి ఆయనకి సంబంధం లేదు. ఆయనకి డిలైట్కి సంబంధం ఉంది, కానీ డైలమా అనే దానికి సంబంధం లేదు. సరే, వీటి అన్నింటిలోకి వెళ్ళడం లేదు, కానీ 3 విషయాలు, వాక్యానికి సంబంధించిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట ఇదే అధ్యాయంలో 1వ వచనంలో మనం గమనిస్తే, మన మూలవాక్యంగా మనం చదువుకున్నాం. అది ప్రతి వాళ్ళు ఎరిగినటువంటి మాటే. ఆది అందు వాక్యం ఉంది.
అంటే వాక్యం ఉంది, అంతటితో ఆగిపోలేదు. వాక్యము ఎక్కడ ఉంది? ఏదో ఒక స్థలం అని కాదు. ఆదిలో స్థలం ఉందో లేదో మరి మనకు తెలియదు, ఆదిలో ప్లేస్ ఉందో లేదో మరి తెలియదు, ఆదిలో మ్యాటర్ ఉందో లేదో మరి మనకు తెలియదు, ఆదిలో ఎనర్జీ ఉందో లేదో మరి మనకు తెలియదు, ఆదిలో టైం ఉందో లేదో మరి మనకు తెలియదు. అనగా ఆదిలో టైం లేదు, స్పేస్ లేదు, ఎనర్జీ లేదు. అయినప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం, అది ఒక ప్రత్యేకమైన అట్మాస్ఫియర్, అది దట్ వాజ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఇటర్నిటీ, నిత్యత్వపు వాతావరణం. అది నువ్వు ఆలోచిస్తున్న మాట, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. అనగా ఇద్దరు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు అక్కడ ఉన్నారు. మూడో మాట లేకపోతే మూడో స్టేట్మెంట్ ఏంటి అంటే, ఆ వాక్యము దేవుడై ఉండెను. అదేను వాక్యం అనేది దట్స్ ఓకే, బాగానే ఉంది స్టేట్మెంట్. వాక్యము దేవుని వద్ద, ఇది కూడా దట్స్ ఓకే. కానీ మూడవ స్టేట్మెంట్ కాస్త గంభీరంగా థియోలాజికల్గా ఉంది, అనగా లోతుగా ఉంది. మూడో స్టేట్మెంట్, వాక్యము దేవుడి కన్నా తక్కువై ఉండెను కాదు, వాక్యము దేవుని కన్నా ఎక్కువై ఉండెను అని కాదు, వాక్యాన్ని దేవుడు సృష్టిస్తూ ఉన్నాడని కాదు, వాక్యము దేవుడై ఉండెను. వాస్ లేదా ఈజ్ గాడ్, ద వర్డ్ ఈజ్ గాడ్. నేను దీంట్లోంచి ఫాదర్స్ లైఫ్లోంచి కూడా చదువుతాను, దయచేసి మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్ తెప్పించుకున్నాము అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, బ్రాకెట్లో ఇచ్చాడు ద డివైన్ ఎక్స్ప్రెషన్. ఫాదర్స్ లైఫ్లో డివైన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇక్కడ ప్యాషన్స్ ట్రాన్స్లేషన్లో టీపీటీలో ద లివింగ్ ఎక్స్ప్రెషన్. అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్. మూడవ స్టేట్మెంట్, అండ్ ద వర్డ్ వాస్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ భూతకాలపు నిత్యత్వంలో, ఇదేంది నిత్యత్వం అంటున్నానే కాస్త మిస్టీరియస్గా ఉంది కదా, మళ్ళీ భూతకాలపు నిత్యత్వం ఏంటి? నిత్యత్వంలో భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలాలు ఉండవు కదా. అవును, వాస్తవమే. కానీ భూతకాలపు నిత్యత్వం అంటున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఆదికాండం 1:1కి ముందున్న నిత్యత్వం అని. కానీ ఇవంతా క్లోజ్ అయిపోయిన తర్వాత, అనగా ఈ క్రియేషన్ అంతా కన్స్యూమ్ అయిన తర్వాత, కన్సమేషన్ ఆఫ్ దిస్ క్రియేషన్, అప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు మరొక నిత్యత్వం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు మరొక నిత్యత్వంలో మనం ఉంటాం. దాన్నే భవిష్యత్ కాలపు నిత్యత్వం అంటున్నాం. అనగా నిత్యత్వం రెండు విధాలుగా ఉంది, ద పాస్ట్ ఇటర్నిటీ అండ్ ద ఫ్యూచర్ ఇటర్నిటీ. పాస్ట్ ఇటర్నిటీలో ఏం జరిగింది అనేది రాయబడింది, అదే సమయంలో ఫ్యూచర్ ఇటర్నిటీలో ఏమి జరగబోతుంది అనేది రాయబడింది. పాస్ట్ ఇటర్నిటీలో జరిగిన విషయాలను ఆధారంగా చేసుకొని ఫ్యూచర్ ఇటర్నిటీ అనగా భవిష్యత్తు నిత్యత్వంలో జరగబోయే విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ వాటిని మనం అనుభవించడానికి సిద్ధపడుతున్నాం. పాస్ట్ ఎటర్నిటీతో మనకు సంబంధం లేదు, అనగా గతకాలపు భూతకాలపు నిత్యత్వంతో మనకు సంబంధం లేదు. కానీ భవిష్యత్ కాలపు నిత్యత్వంతోనే మనకు సంబంధం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుడు వాక్యాన్ని విడుదల చేస్తున్నాడు, దేవుడు వాక్యాన్ని అనుగ్రహిస్తున్నాడని కాదు, వాక్యము దేవుడు ఉన్నారు. ఈ వాక్యము దేవుడై ఉండెను. కన్నడ బైబిల్లోకి వెళ్తే, తర్జుమాలోకి వెళ్తే వాక్య ఎంబవను, వాక్యము అనే అతను దేవుడై ఉండెను, వాక్యము అనే వ్యక్తి దేవుడై ఉండెను అని రాయబడింది. వాక్యము దేవుడై ఉండెను ఓకే, కానీ దాన్ని ఇంకా వివరణాత్మకంగా అక్కడ ఏం చెప్పారంటే వాక్యము అనబడిన వాడు, వాక్యము అని ఎంచబడిన వాడు, దోస్ లేకపోతే హూ వాస్ కన్సిడర్డ్ యాజ్ ద వర్డ్, దేవుని వాక్యమని పిలవబడిన వాడు, పిలవదగిన వాడు దేవుడై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మొట్టమొదటి మాట మనం అర్థం చేసుకోవాల్సిన మాట ద డివినిటీ ఆఫ్ ద వర్డ్, అనగా వాక్యం యొక్క దివ్యత్వం లేకపోతే దేవత్వం. వాక్యానికి దేవత్వం ఉంది, వాక్యానికి మానవత్వం వచ్చింది, వాక్యం మానవత్వంలోకి వచ్చింది. దేవత్వంలో అనేక సంవత్సరాలు లేకపోతే నిత్యత్వంలో ఉన్న వాక్యం యోహాను సువార్త 1:14 మానవత్వంలోకి వచ్చింది. మానవత్వంలోకి వచ్చినప్పుడు దేవత్వాన్ని కోల్పోలేదు దేవుని వాక్యం.
మానవత్వంలోకి వచ్చినప్పటికీ కూడా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నప్పటికీ కూడా హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అయినప్పటికీ కూడా హీ నెవర్ లాస్ట్ హిస్ డివినిటీ. చాలామంది చెప్తారు దేవత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడని. దేవత్వాన్ని ఎలా పోగొట్టుకుంటాడు? దేవత్వాన్ని పోగొట్టుకున్న పని అయితేనా అద్భుతాలు ఎలా చేయగలడు? దేవత్వాన్ని కూడా పోగొట్టుకున్నట్లయితే నీళ్ళ మీద ఎలా నడవగలడు? నీళ్ళని ద్రాక్షారసంగా ఎలా మార్చగలడు? చనిపోయిన వారిని ఎలా లేపగలడు? హీ హాస్ డివినిటీ ఇన్సైడ్. అనగా దాని అర్థం ఏంటంటే ఆయనలో మానవత్వము దేవత్వము రెండు కలిసి ఉన్నాయి. రెండు కలిసి ఉన్నాయంటే ఎలా కలిసి ఉన్నాయి అనే ప్రశ్న మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు కలిసి ఉన్నాయి అనగా యేసుక్రీస్తు దేవ మానవుడు, మానవుడు కాదు, దేవుడు కాదు. అనగా ఈ రెండు కలిసినటువంటి భిన్నమైన వ్యక్తిత్వం జీసస్ క్రైస్ట్. హీఈస్ 100% గాడ్, హీఈస్ 100% మ్యాన్. దీన్నే వేదాంత భాషలో హైపోస్టాటిక్ యూనియన్ అన్నారు. వీటిలోకి మనం వెళ్ళలేదు. మనం ఇప్పుడు ఇది ఎవరో సృష్టించిన సిద్ధాంతం కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే యోహాను అనేటువంటి భక్తుడు, ఈ రచయిత, ఈ సువార్థికుడు ఎవరి మీదో దేని మీదో దాడి చేస్తున్నట్టుగా అటాకింగ్గా ఒక ఆశ్చర్యపరిచేటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని, స్టేట్మెంట్స్ని, వ్యాఖ్యల్ని ఆయన మన కోసం రచించాడు. ఆ స్టేట్మెంట్స్లో మనం ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆదియందు దేవుడుండెను అని స్టార్ట్ చేయడం లేదు. అంటే దేవుడు ఉన్నాడు. ఆదియందు దేవుడు, దేవుని వాక్యం రెండు కలిసి ఉన్నాయి, అదే సమయంలో రెండు విడివిడిగా ఉన్నాయి. రెండు విభిన్న వ్యక్తిత్వాలుగా ఉన్నాయి, అదే సమయంలో ఒక వ్యక్తిత్వంగా ఉంది. అనగా ఇది త్రిత్వాన్ని చూపించే మాటను అర్థం చేసుకోవద్దు. తర్వాత త్రిత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి వేరే విషయాలు ఉన్నాయి. అనగా ద్విత్వంగా ఉన్న దేవుడు, రెండుగా ఉన్నటువంటి దేవుడు. దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడెను. అనగా ఆదికాండం ఆరంభంలో మాటని, లేకపోతే యోహాను సువార్త ఆరంభంలోని మాటలు, ఈ రెండు మాటలు కలిపితే ముగ్గురు వ్యక్తుల్ని మనం చూడవచ్చు. దేవుడు, దేవుని వాక్యం, దేవుని ఆత్మ. గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ స్పిరిట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ త్రిత్వాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోదలుచుకోలేదు. ఒకటి, ద డివినిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి దేవత్వం ఉంది. దేవుని వాక్యానికి ఉన్న దేవత్వం అంటే ఎవరో ఆపాదించింది కాదు. దేవత్వం మనకు ఆపాదించబడుతుంది. నీకు నాకు దేవత్వం ఆపాదించబడుతుంది. కానీ యేసు ప్రభువుకు దేవత్వం ఎవరు ఆపాదించలేదు. నోబడీ ఇంప్యూటెడ్ డివినిటీ ఆర్ రైచియస్నెస్ టు జీసస్ క్రైస్ట్. ఎవరు ఆయనకి దేవత్వాన్ని అంటగట్టలేదు, అంటించలేదు, రుద్దలేదు, అతికించలేదు. ఎలా వచ్చింది అది? దట్ డివినిటీ ఆర్ రైచియస్నెస్ కేమ్ బై ఇట్ సెల్ఫ్. దానంతటదే వచ్చేయి. కానీ ఎవరు వచ్చారు? నువ్వు దేవుడివి అన్నప్పుడు ఆయన దేవుడు కాలేదు. నువ్వు నేను దేవుడివి అనడానికి ముందుగానే ఆయన దేవుడు అయినాడు. దేవుని స్తోత్రం. కాస్త లోతుగా ఆలోచిస్తున్నాం. అందుకనే కీర్తనకారుడు అంటాడు, దేవా నీవు తరతరముల నుంచి మాకు దేవుడు. ఇదేంటిది? తరతరాల నుంచి దేవుడు ఏందండి? వాడు పుట్టిన తర్వాత, కీర్తనాకారుడు భక్తుడు పుట్టిన తర్వాత దేవుడు, సరే దేవుడి గురించి అవగాహన వచ్చింది. కానీ ఇతను పర్వతములో పుట్టక ముందే, అనగా సృష్టి ఏర్పడక ముందే, అనగా నిత్యత్వంలోనే యు ఆర్ గాడ్. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఆయన దేవత్వం ఉంటుంది. అంతవరకే కానీ మధ్యలో వచ్చి మధ్యలో మాయమైపోయేది కాదు. కాబట్టి మనం ఆలోచిస్తున్న మాట దేవుని యొక్క దివ్యత్వం లేకపోతే దేవత్వం, ద డివినిటీ ఆఫ్ గాడ్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనకు తెలిసిన మాటే. ఆయన యొక్క నిత్యశక్తి, ఆయన యొక్క దేవత్వం, ఆయన అదృశ్య లక్షణాలు రాయబడింది. హిస్ ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్, హిస్ డివినిటీ అండ్ హిస్ ఇటర్నల్ పవర్. ఇవి మనకు అర్థమవుతాయి, గ్రహించుకోగలం, ఆత్మలో గ్రహించగలం. సరే, దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట దేవుని వాక్యం యొక్క దేవత్వం. వాక్యం యొక్క దేవత్వం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము మరియు 9వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపిన యొక్క మనుషుడు ఉండెను. చాలండి సార్. And the light was never fails to shine through darkness, light that darkness could not overcome. 9వ వచనంలో రాయబడిన మాట,
For the perfect light of truth was coming into the world and shine upon everyone. 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు ఉండెను అనగా పర్ఫెక్ట్ లైట్. అది లోకములోనికి వచ్చుచు, అది లోకములోకి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, రెండవ మాట, దేవుని వాక్యము ఉంది, బాగానే ఉంది. వి యాక్సెప్ట్ ఇట్, మేము దాన్ని అంగీకరిస్తామండి, బాగానే ఉంది. కానీ దేవుని వాక్యము ఏం చేస్తుంది? దేవుని వాక్యం చేసేటువంటి పని ఏంటి? అప్పుడు చేసిన పని ఏంటి అనగా, నిత్యత్వంలో ఉన్న దేవుని వాక్యం నరావతారిగా మారడానికి ముందు జరిగిన విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావిస్తుందని చెప్తున్నాడు. అనగా నిత్యత్వానికి నరావతారానికి మధ్యలో జరిగింది ఏంటి? నిత్యత్వంలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు, కానీ దేవుని వాక్యం ద్వారా మనకు బయలుపరచబడింది. నిత్యత్వం తర్వాత ఏం జరిగింది? మన పూర్వీకులు తెలిసిన వాళ్ళు చచ్చిపోయారు. లోకంలోనికి దేవుని వాక్యం వస్తుంది, అనగా వెలుగు వస్తుంది, జీవపు వెలుగు వస్తుంది, ద లైట్ ఆఫ్ లైఫ్ వస్తుంది, దేవుని యొక్క వెలుగు వస్తుంది. అది వెలిగిస్తూ ఉంది, ఆత్మలను వెలిగిస్తుంది, ఆంతర్యాలను వెలిగిస్తుంది. మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయము, దేవుని వాక్యం యొక్క దివ్య తత్వం, ద డివైన్ నేచర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం యొక్క దేవత్వం, ద డివినిటీ ఆఫ్ ది వర్డ్ ఆలోచించాం. ఇప్పుడు రెండోది ద డివైన్ నేచర్, దివ్యత్వం, దివ్య తత్వం ఏంటి అంటే, హీ వాజ్ వర్కింగ్, హీ వాజ్ షైనింగ్, హీ వాజ్ ఎన్లైటింగ్. ఆయన ప్రకాశిస్తున్నాడు. చీకట్లో మిణుగురు పురుగుల వెలుగులాగా వెలుగుతున్నాడని కాదు దాని అర్థం. అటువంటి స్మాల్ లైట్ కాదు. చీకట్లో మిణుగురు పురుగుల వెలుక్కే పొంగిపోతాం, బాగుందండి, ఎంత ముచ్చటగా ఉంది అని దాన్ని, ఆ మిణుగురు పురుగుల్ని మనం చేతిలో తీసుకునే సందర్భం కూడా తెలుసు. చిన్నప్పుడు మేము అలాగే చేసేవాళ్ళం. కానీ దేవుని యొక్క వెలుగు అది బయట ఉన్నట్టుగా ఉన్నప్పటికీ ఆత్మలో జరుగుతున్న విషయం, ఆత్మను వెలిగించడానికి ఒక చిన్న స్పార్క్ చాలు. గ్యాస్ ఆన్ చేసాం, నాబ్ తిప్పాం, లైటర్ తీసుకుని కాస్త వెలిగించాం, వెంటనే అది వెలిగింది. ఒక చిన్న స్పార్క్ చాలు. అనగా దివ్యత్వపు స్పార్క్, ఆ దివ్యత్వపు ఆ జ్వాల మనల్ని, ఆ మెరుపు లేకపోతే ఏమంటారు దాన్ని, ఆ చిన్న, ఆ జ్వాలలో భాగమైనటువంటి చిన్నది అది వెలిగిస్తూ ఉంది, బర్న్ చేస్తుంది, మండిస్తుంది, వెలుగుతుంది, మండుతుంది. అది ఇంకా ఎక్కువ సిమ్లో ఉండకుండా సిమ్ నుంచి హైలో పెట్టినట్టుగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి వాక్యం యొక్క దేవత్వం, రెండోది వాక్యం యొక్క దివ్యతత్వం, ద డివైన్ నేచర్ ఆఫ్ ది వర్డ్. డివైన్ నేచర్ ఏంటి? ఆ నేచర్ సోమరిగా ఉండడం కాదు, స్వర్గ స్వభావం. స్వర్గ స్వభావం ఏంటంటే శ్రమించడం. ఎవరు శ్రమించారు? 6 దినాలు సృష్టిని కలుగు చేశాడు. హీ వాజ్ వర్కింగ్ 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 హీ వాజ్ వర్కింగ్ త్రూ ఆల్ ద 6 days. ఆ పని చేసి 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 7వ దినం అలసిపోయాడని కాదు. దేవుడు అలసిపోయేవాడు కాదు, నిత్యుడగు తండ్రి. అలసిపోవడానికి ఆయన ఏం చేశాడని, కలుగురుగాక అన్నదానికి అలసిపోతే ఇంకా కార్యాలు ఏం చేస్తాడు? అక్కడ విశ్రాంతి అని కాదు దాని అర్థం. విశ్రాంతిని గురించి వివరణలోకి మరో సందర్భంలో ఎప్పుడైనా మనకు ఈ 5వ అధ్యాయంలో అక్కడక్కడ విశ్రాంతి దినం కనిపించే దగ్గర దాన్ని కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. రెండోది ద డివైన్ నేచర్ ఆఫ్ ది వర్డ్, అనగా దేవుని వాక్యం యొక్క దివ్య తత్వాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. తండ్రి వలన కలిగిన. చాలండి సార్, దేవుని స్తోత్రం. ఏం జరిగింది? ఎక్కడో ఎప్పుడో సమయం కాని సమయంలో, అననుకూల సమయంలో, ఎవరు ఊహించనటువంటి సమయంలో ఉన్నటువంటి వాక్యం నేను చదువుతున్నాను. అండ్ సో ద లివింగ్ ఎక్స్ప్రెషన్, అనగా ఆ సజీవమైన వ్యక్తీకరణ, బికమ్ ఎ మ్యాన్, బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ లివింగ్ అమాంగ్ us. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, వాక్యం యొక్క దేహధారణ. ఈ మాట చెప్పినప్పుడు చిన్న మాట చెప్పాలి. కొన్ని ఇతర అన్య మతాల వేదాంతంలో అవతార్ అంటుంటారు. అవతార్ అంటే దిగిరావు, డిజెండింగ్ అని అర్థం.
నరావతారం అని అంటున్నాం, అది అవతారం కాదు. ఇన్కార్నేషన్ అంటే కార్నాస్ అనగా దాని అర్థం శరీరం అని అర్థం. శరీరములోకి ప్రవేశించడం, శరీరములోకి చొచ్చుకుని పోవడం. ఇన్కార్నా, ఇప్పుడు అవుట్ ఆఫ్ కార్నా అనగా శరీరానికి అవతల, శరీరానికి అతీతంగా ఉన్నవాడు శరీరము లోపలికి చొచ్చుకొని పోయాడు. దీన్నే ఇన్కార్నేషన్ అన్నారు. నరావతారం అది అవతారం కాదు. అవతారానికి ఇన్కార్నేషన్కి వేదాంత పరంగా తేడాలు ఉన్నాయి. ఈ అవతారం యొక్క ఉద్దేశం లేకపోతే ఇన్కార్నేషన్ యొక్క ఉద్దేశం రక్షించడం. అన్య మతాల్లో ఉన్నటువంటి అవతారం యొక్క ఉద్దేశం శిక్షించడం. చూడండి, దీనికి రక్షించడము శిక్షించడం అక్కడ ఉంది. ఇక్కడ కేవలం రక్షించడం మాత్రమే. కుమారుడు ఎవరికి తీర్పు తీర్చడు, కానీ కుమారుడు రక్షించడానికి వచ్చాడు. దేవుడు ఆయన్ను తీర్పు తీర్చడానికి పంపించలేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ అదే సమయంలో తీర్పు తీర్చడానికి ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. వాక్యంలో రెండు ఉన్నాయి, రెండు సైడ్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి, వివేచించాలి. దేవుని స్తోత్రం. వాక్యాన్ని గురించిన విషయాలు మాట్లాడుకుంటున్నాం. వాక్యాన్ని గురించిన 3 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. నంబర్ 1, వాక్యం యొక్క దేవత్వం. నంబర్ 2, వాక్యం యొక్క దివ్యతత్వం, ద డివైన్ నేచర్. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ద మ్యాన్ కైండ్. హీ వాజ్ నాట్ వర్కింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన కోసం ఆయన పనిచేయలేదు. ఈ రోజులో మనం చేస్తే మన కోసం, మన పొట్టకూటి కోసం, మన ఇంటి కోసం, మన వస్త్రాల కోసం మనం పనిచేస్తాం. బట్ గాడ్ వాజ్ నాట్ వర్కింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. తన కొరకు ఆయన పనిచేయలేదు. ఇది దివ్య స్వభావం. ఇతరుల కోసం మనం పనిచేయాలి. 3వ విషయం, ఈ దేహధారణత్వం, దేహాన్ని ధరించినటువంటి తత్వం, దేహాన్ని ధరించినటువంటి విధానం. ఈ మాట చెప్తున్నప్పుడు నోస్టిక్స్ యొక్క వేదాంతాన్ని యోహాను భక్తుడు తీవ్రంగా ఖండిస్తున్నాడు. నోస్టిక్స్ అనగా ఈజిప్షియన్ అండ్ బాబిలోనియన్ థియాలజీస్, మిక్స్డ్ థియాలజీ, సంకర వేదాంతం, అది సంకర దేవశాస్త్రం, అది నోస్టిసిజం, జ్ఞానవాదం. వాళ్ళు అన్నారు ఆత్మ అయిన దేవుడు శరీరంలో ఎట్ట ప్రవేశిస్తాడండి, ఏంటండి పిచ్చి మాటలు అని అన్నారు. కానీ యోహాన్ అన్నాడు, నో, ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు చెప్తున్న మాట, ఆయన శరీరధారికి ఎట్టొస్తాడండి ఆయన అనలేదు. అనగా నోస్టిసిజాన్ని 1వ శతాబ్దంలోని చివరి సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానవాదాన్ని ఖండించడానికి రాస్తున్నాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. వాక్యాన్ని గురించిన విషయాలు మీరు మాకు తెలియజేశారు. వాక్యం యొక్క దేవత్వం, వాక్యం యొక్క దివ్యతత్వం, వాక్యం యొక్క దేహధారణత్వాన్ని గురించి మీరు మాకు తెలియజేశారు. కాబట్టి ఇటువంటి వాక్యము, నిత్యము ఉన్నట్టు వాక్యం మాకుంది. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ వాక్యాన్ని గురించిన విషయాలు మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.